నాయకత్వం 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 గుర్తుకే కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్. నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా పర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నట్టు మనకి జనాన్ని చూస్తే కనిపిస్తూ ఉన్నది. సో మరి వారు ఏ ఉద్దేశంతో సర్పంచ్ బరిలో ఉండబోతా ఉన్నారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, సీఎం కాన్స్టిట్యున్సీ కావడంతో గత 2 సంవత్సరాలు నిన్నటికి ఎగ్జాక్ట్లీ 2 years అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా సమయం కావస్తా ఉన్నది. ఈ 2 నెలల్లో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏంటిది అనేది వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. సో ఎట్లా ఉందన్న ప్రచారాన్ని అయితే మార్నింగ్ హోరెత్తిస్తున్నట్టు కనిపిస్తున్నది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, పర్సాపూర్ గ్రామ నివాసిని. గతంలో నేను 2006లో కూడా సర్పంచ్గా పనిచేసిన. 2009 సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గానికి రావడం అప్పటి నుంచి కూడా సార్కు అనుచరులుగా వండుకుంటూ సారు అడుగుజారులో పనిచేసుకుంటూ సారు చెప్పింది వేదంగా భావిస్తూ తిరుపతి రెడ్డి అన్నగారు, ప్రశాంత్ అయ్య గారి ఆశీర్వాదంతో ఈరోజు పర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వారి బలపరిచిన మా మిసెస్ అన్నం రాధమ్మ గారికి అందరు ప్రజలు, గ్రామ ప్రజలు అధికంగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో చాలా నిధులు ఇచ్చి మాకు సీసీ రోడ్లు కానీ 30 లక్షలు, వాటర్ సప్లై బోర్లో కానీ 20 లక్షలు, అంగన్వాడీ సెంటర్కు 20 లక్షలు, 1 కోటి రూపాయల నిధులు ఇంతవరకే పర్సాపూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ముందల కూడా అంగన్వాడీ భవనాలు కానీ, మహిళా సమైక్య భవనాలు కానీ, బీసీ కమిటీ వాళ్ళు కానీ, ఇంకా మన యువతకు ఉద్యోగాల అవకాశం కానీ, రాబోయే మన టేగులకోడు గ్రామంలో సిమెంట్ కంపెనీ అవుతుంది, మన పాత కొడంగల్లో కారిడార్ అవుతుంది, లగచెరలో మెడికల్ కాలేజీ అవుతుంది. ఈ కొడంగల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. అట్టి అభివృద్ధిలో యువతకు చాలా ప్రోత్సహించుకుంటూ వాళ్ళని అవకాశాలు బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి జాబులు ఇవ్వడానికి నా కృషిగా ప్రయత్నం చేసుకుంటూ సారుకు రిక్వెస్ట్ చేసుకుంటూ పర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని బలంగా గెలిపించి సారుకు ఒక కానుక ఇవ్వబోతున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇది కూడా సీఎం కాన్స్టిట్యున్సీ. మరి ఇదే ప్రాంతం నుంచి అదే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తికి గెలవడం వల్ల ఎక్కువ ఫండింగ్ రాగలుగుతుంది అనుకోవచ్చాను. తప్పకుండా. ఏది కానీ గ్రామానికి అభివృద్ధి చేయాలంటే కిందుని సర్పంచ్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఒకటే పార్టీ ఉంటే మనం అడిగిన దానికి ఎంత నిధులన్నా ఇచ్చి సారు అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నాడు. కొడంగల్ నియోజకవర్గం ఇంతటి అవకాశం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు సీఎంగా మనకు అవకాశం వచ్చింది కాబట్టి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతానని ఆలోచిస్తున్నాం. సో ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయన్నా, మీరు వచ్చిన తర్వాత వాటి పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకు వెళ్తారు? పర్సాపూర్ గ్రామం లోపల మహిళలకు పింఛన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, మన మహిళలకు మహిళా సమైక్య భవనం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మొన్న కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంకొన్ని అధికంగా ఇస్తారని చెప్పి తిరుపతి రెడ్డి అన్నగారు, ప్రశాంత్ అయ్య గారు మాకు మొన్న మీటింగ్ లోపల హామీ ఇవ్వడం జరిగింది. రెండో ఫేజ్లో అప్రాక్సిమేట్ తక్కువ 55 నుంచి 60 ఇండ్లు తీసుకొస్తామని మేము భావిస్తున్నాం. ఆ బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటున్నా. ఎందుకంటే సారుకు సన్నిహితంగా ఉన్న సారుకు ప్రతి ఎలక్షన్ లోపల మేము అండదండ ఉండి మేము అధిక మెజార్టీతో పోయిన గ్రామ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పర్సాపూర్ నుంచి 350 మెజార్టీ ఇచ్చినాం. కాబట్టి సారు మా మీద అధికంగా మాకు ప్రేమ చూపిస్తున్నాం. అంతేకాకుండా కూడా సారు నాది మా అత్తవారి ఊరు అంగూరు మండల్, సారు పక్క కొండారెడ్డిపల్లి, మా బావవారి వాళ్ళకంతా సన్నిహితంగా ఉంటాడు. ఆ విధంగా కూడా అక్కడి నుంచి కూడా నాకు బాగా సపోర్ట్ ఉంది. కాబట్టి మనం సారుకు చాలా కష్టపడి అండగా ఉండి పనిచేసినాం. పర్సాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా సారుకు చాలా కష్టపడి పనిచేసినారు. కాబట్టి కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామం అంటే సారుకు ఒక కన్ను లాంటి వాడిది. అన్ని ఊర్లు ఒక ఎత్తు, పర్సాపూర్ ఒక ఎత్తు సారు భావిస్తున్నాడు. రేపు డిసెంబర్ 11వ తారీఖు రోజు మన పర్సాపూర్లో ఓటింగ్ అయితే ఉండబోతా ఉందన్న, దానికి సంబంధించి గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రోజు పర్సాపూర్ గ్రామ ప్రజలకు ఒక్కటే విన్నపిస్తున్నా, పర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థికి కత్తెర గుర్తుంది కాబట్టి అట్టి కత్తెర గుర్తు అధికంగా ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇది ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో స్థానికంగా గత 2 ఏళ్ల నుంచి సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసినామని చెప్పేసి, ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా 3 సంవత్సరాల్లో చేసే ప్రయత్నం అయితే చేస్తామని, మొదటి ఫేజ్లో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఏం అసంతృప్తి కూడా లోన్ అవసరం లేదు. రెండో ఫేజ్లో దాదాపు 50 నుంచి 60 ఇండ్లు తేవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తా, 100% తీసుకొస్తా, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా నేను తీసుకుంటానని కూడా
ఒక హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గ్రామం పట్ల గతంలో వారు సర్పంచ్ కూడా పనిచేశారు కాబట్టి గ్రామం పట్ల పూర్తి అవగాహన, ఎక్కడ ఏ సమస్య ఉంది ప్రతి ఇంటిలో కావచ్చు, వార్డులో కావచ్చు, గల్లీకి వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో వారికి ఉన్న సత్సంబంధాలు అధిష్టానం నుంచి కావచ్చు, వాళ్ళకున్న రిలేషన్ దృష్ట్యా కావచ్చు, ఈ సత్సంబంధాలను ఉపయోగించుకొని గ్రామంలో ఎక్కడ ఏ నిధులు కావాలన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా వారి మాటలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 11వ తారీఖు రోజు పర్సాపూర్ నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ దీన్ని ఆలోచన చేయాలి. అధికార పార్టీ మద్దతున్న వ్యక్తి ఎవరు, అధిష్టానంతో మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి ఎవరు, సో సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, సో సరైన వ్యక్తి ఎవరు, రేపు మనకు ఒక ఆపద వచ్చినా కానీ కష్టకాలంలో అండగా నిలబడే వ్యక్తి ఎవరు, వీటన్నిటిని ఆలోచన చేసుకొని డిసెంబర్ 11వ తారీఖు రోజు పర్సాపూర్ ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేసుకొని మీ అమూల్యమైన ఓటు వేస్తారని కోరుకుంటా ఉన్నాను.